ఎవరికైనా గొర్రె తప్పిపోయినప్పుడు ఏం చేస్తారు? మీలో తప్పిపోయిన గొర్రెని ఏం చేస్తారు? గొర్రెని వెతుకుతారా? వెతుకుతారు. దొరికినంతసేపు వెతుకుతారు గొర్రెని. మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెని దొరికి వరకు వెతుకుతూ ఉంటాడు. ఎందుకు వెతుకుతుంటాడు? గొర్రె తప్పిపోయింది కాబట్టి. 99 గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని వెతకడానికి ఒక యజమాని దాన్ని బాగా వెతుకుతూ ఉంటాడు. ఆ గొర్రెని తప్పిపోయింది. అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజం మీద మోసుకుని వెళ్తాడు. ఆ గొర్రె ఒకవేళ సంథింగ్ గొర్రె దొరికింది. ఆ దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆ భుజం మీద వేసుకుంటూ దాన్ని ఆటలు పాడుతూ ఆ ఆటను దాన్ని నాట్యం చేస్తూ తీసుకెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ టైంలోని ఆ పొరుగు వారు ఆ స్నేహితుని హలో నాకు స్నేహితుడిని పొరుగు వారిని నాతో కూడా సంతోషించండి, తప్పిపోయింది గొర్రె నాకు దొరికింది. ఎందుకంటే తప్పిపోయింది నా వల్ల తప్పుకోలేదు, దాని సొంత మార్గం ఎంచుకొని తప్పిపోయింది. తప్పిపోయింది దొరికిందని సంతోషించండి అక్కడ స్నేహితులకి గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాడు. అలాగే కూడా రక్షించే ఆత్మలు మనం రక్షించడానికి మనం ఏం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళు రక్షించబడాలి, వాళ్ళు కూడా మనలాగే ఉండాలి, వాళ్ళు కూడా మనం జీవించాలి, దేవుళ్ళు నడిచే మనం ఉండాలి అని రక్షించే ఆత్మలు గొర్రెలను రక్షించడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడు? దేవుని బాటలో వాళ్ళు కూడా నడుచుకోవాలి, దేవుని వాక్యాన్ని వాళ్ళు కూడా ధ్యానించాలి, దేవుని మాట వాళ్ళు కూడా వినాలని మనం కూడా వాళ్ళని ఏం చేయాలి? నడిపించాలి, మందిరాన్ని నడిపించాలి. ప్రతి ఒక్కరైనా ఒక ఆత్మ దర్శించాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఆ మాటలు చెప్పాలి, ఇలాగ నా సాక్ష్యం చెప్పాలి. మన సాక్ష్యం ఏంటంటే మనం దేవుడు మనకి ఏ మేలు చేసాడో ఆ కుటుంబానికి అక్కడ నశించే ఆత్మను నశించడానికి మనం సాక్ష్యం చెప్పాలి. మనకి ఏ సాక్ష్యం చేసాడో దేవుడు కూడా అలాంటి వాడు కాబట్టి మనం ఏం చేయాలి? నశించే ఆత్మను నశించే వారుగా మనం తీర్చుకుంటాము. అటువల్లే బాల్మన్స్ అక్కలేని 99 నీతిమంతులు విషయం కలిగే నీతిమంతులు విషయము కలుగు సంతోష కంటే మార్మల్స్ పొందే ఒక పాప విషయం పరలోకం అంతటే ఎక్కువ సంతోషిస్తారు. అలాంటప్పుడు మనం అటువంటి మార్మల్స్ పొందలేని 99 నీతిమంతులు ఒక ఆత్మ కోసం దేవుడు సజీవుడై ఆయన బలియాగమై సిలువలో బలియాగమై ఒక నీతిమంతుల కోసం దేవుడు కూడా బలియాగం కూడా సిద్ధపడి ఉన్నాడు. ఎందుకంటే మనల్ని రక్షించి మనల్ని కాపాడుతూ నిత్యం మనల్ని తోడేస్తూ మనల్ని ఏ అడుగుజాడలో నడుస్తున్నప్పుడు ఏ త్రోవలో కూడా మనల్ని పట్టుదల పడకుండా సాధారణ మనల్ని ఏ త్రోవలో కూడా మనల్ని అటు ఇటు తెల్లకుండా మనల్ని నడిపించుకుంటాడు దేవుడు. సర్వమానవాళ సాతం అనే దుష్టులను పొలంలో చిక్కి వారిని విడిపించే వారు లేక మానవ సాతాను మనల్ని అన్ని విధాలుగా శిక్షలు పెడుతుంటే, అన్ని విధాలుగా మనల్ని పాతాలు పెడుతూ ఉంటుంది, అన్ని విధాలుగా మనల్ని బాధపరుస్తూ ఉంటుంది. సరే సాతానుగా ఏం చేయాలి? మనము ఎదిరించాలి, ప్రార్థనతో ఎదిరించాలి, వాక్యం చదువుకున్నప్పుడు ఎదిరించాలి. వాక్యం చదువుకున్నప్పుడు మనకి చదువుకున్నప్పుడు ఆ టైంలో ఏమవుతుంది? ఆ మాటలు ఏర్పడుతూ ఉంటాయి, ఆ పక్కన నుంచి ఎవరు కేకేస్తుంటూ ఉంటుంది, పక్కన నుంచి ఎవరో సౌండ్ చేస్తుంటూ ఉంటుంది. కానీ అప్పుడు అన్ని విడిచిపెట్టి దేవుని వాక్యం చదువుకున్నప్పుడు అది కూడా విడిచిపెట్టి మనసంతా దేవుని వాక్యంలో నేను ఉండాలని చెప్తున్నాను. ఆ వాక్యంలో కూడా మనం నేను ఉండాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు శత్రువుడు సాతాను అనే దుష్టుల కొరలో చిక్కి వారిని విడిపించేవారు లేక నిత్యమానమై శరణమైనప్పుడు ప్రభు వారిని వెతుకుతూ వచ్చిన సందర్భానికి ఉపమానరీతిగా సామాన్యం ఉంది. గొర్రె తప్పుకోవడం గల కారణం ఏమిటి? గొర్రె తప్పుకోవడానికి గల కారణం ఏంటి? ఏం చెప్పగలుగుతారా? గొర్రె తప్పుకోవడం గల కారణం ఏమిటి? కాపరిని వెంబడించకపోవడమా, సొంత మార్గాన్ని ఎంచుకోవడమా? కాపరిని వెంబడించకపోవడమా లేకపోతే సొంత మార్గాన్ని ఎంచుకోవడమా? సార్ చెప్తుగలరా? ఒకసారి ఆలోచించుకోండి. ఈ కాపరిని వెంబడించుకోకుండా సొంత మార్గాన్ని వెళ్ళిపోవడం కంటే కాపరిని వెంబడించుకుంటా సొంత మార్గం వెళ్ళిపోవడం ఆడికి ఇష్టం అంటే అనుకుంటాం. కానీ
ఆ మార్గాన్ని మనము సొంత మార్గం మనం ఎంచుకోకూడదు. సొంత మార్గం మనం ఎంచుకోకుండా యేసు పాఠాలు నడుచుకుంటూ దేవుని వాక్యం చదువుకుంటే ఆయన పాఠాలు నడుస్తూ నిత్యం ఆదివారం ప్రార్థనకు వస్తుంటూ శుక్రవారం ప్రార్థనకు వస్తుంటూ నిత్యం ఆయన పాఠాలు నడుచు అని మనం ఉండాలని కోరుచున్నాను. తప్పుపోయిన గొర్రె తిరిగి దొడ్డుని చేరగలదా? తప్పుపోయిన గొర్రె తిరిగి మళ్ళీ దొడ్డుని చేరగలదా? మందలోకి చేరగలదా? చేరగలదా? చేరగలలేదు. ఎలా చేరగలుగుతుంది? గొర్రె తప్పిపోయిందంటే అది తన ప్రాణం ముప్పే. గొర్రె తప్పిపోయిందంటే తన ప్రాణానికి ముప్పే కదా. చెప్పండి, తన ప్రాణం ముప్పే. ఎలాగో అడవిలో ఉంటుంది అండి గొర్రెలు. అడవిలో తప్పిపోయింది ఎలా దొరుకుతుంది? ఆ టైంలోనే అదే తన ప్రాణం ముప్పే. ఎందుకంటే మనము మంద నుండి వేరైన గొర్రె ఒంటరి ఎటు వెళ్ళలో తెలియక బిగ్గరగా ఎవడం ప్రారంభిస్తారు. ఎందుకంటే మంద నుండి గొర్రె వేరైపోతాయి. వేరైపోయినప్పుడు బిగ్గరగా కేకలేస్తుంటది. కేకలేస్తున్న టైంలోని ఎవరు కనపడుతుంది? కేకలు దుష్ట మృగాలు సింహాలకి దిగి ఇది సింహాలకి మొత్తం అన్నింటికి అక్కడ ఉన్న ప్రాంతానికి ఏడుస్తూ ఆ ఏడుపు ఏ దుష్టభోగానికి అయినా వినపడితే అంతటితో దాని జీవితం సమాప్తమైనట్టే. ఏ దుష్టమృగానికైనా జింక ఏడుపు అరుపు వినపడితే ఏమవుతుంది? నా ప్రాణం ముప్పే. అట్లా జరగకుండా ఉండాలంటే దుష్టమృగం దాన్ని మింగకుండా ఆ కాపరిని రీతికి రక్షించాలని మరొక మార్గం లేదు. ఆ దుష్టమృగము దాన్ని మింగకుండా ఏం చేయాలి? ఆ కాపరి దాన్ని వెతుకుతూ ఉండాలి. ఆ కాపరి దాన్ని ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటాడు. ఆ సౌండ్కి ఆ కాపరి కూడా దాన్ని సౌండ్ వినపడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న సౌండ్లు చేస్తూ ఉంటాయి గొర్రెలు, లేకపోతే అక్కడ ఉన్న అడవిలో ఉన్న ఒక చిన్న చిన్న జీవులు అన్ని కూడా సౌండ్ చేస్తూ ఉంటాయి. ఆ టైంలో గొర్రె కాపరి ఆ కాపరి గారు ఏం చేస్తుంటారు? ఆ సౌండ్ని ఎలా వస్తుందో నాకు తెలుసు కాబట్టి గొర్రెలు ఎందుకంటే ఆ కాపరిని సౌండ్ చేసినప్పుడు ఆ కాపరి కూడా గొర్రెలు వింటాయి. గొర్రెలు కూడా దేవుని పాఠం నడుస్తూ ఉంటాయి. రక్షించాలి. మిగిలిన గొర్రెల సంగతి ఏమిటి? మిగిలిన గొర్రెల సంగతి ఏమిటి చెప్పనా? ఒక గొర్రెకు 99 గొర్రెలను విడిచిపెట్టడం అంటే ప్రతి గొర్రె పట్ల ప్రత్యక్షమైన శ్రద్ధను ఆయన కలిగి ఉన్నాడు. 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక గొర్రెను పెట్టడానికి ఒక కాపరి ఆ కాపరి ఎక్కడానికి వెళ్తాడు. 99 గొర్రెలు విడిచిపెట్టాడంటే ఎలా విడిచిపెట్టాడు? ఆ కాపరి విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆ 99 గొర్రెలని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఆ కాపుతో ఉన్నాడు కాబట్టి గొర్రెలని ఏ విడిచిపెట్టి వెళ్ళాడు కాబట్టి ఏ బెంగ లేదు, ఏ బాధ లేదు. ఆ టైంలో గొర్రెలు కూడా ఆ దేవుడిని బాధ నడుచుకుంటూ ఉంటాయి. ఆ 99 గొర్రెలు ఆయనతో ఉన్నాయి కాబట్టి వాటిని గురించి చింత ఆయనకు లేదు. ఆ 99 గొర్రెలు యేసు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ కాపలో మందలో ఉన్నాడు కాబట్టి ఆ 99 గొర్రెలని విడిచిపెట్టినాడు కాబట్టి ఏ చింత లేదు. ఎందుకు చింత లేదు? అక్కడ దేవుడు తోడే ఉన్నాడు. ఆ గొర్రెలు ఎక్కడ నశించిపోకుండా గొర్రెలు ఎవరు తినకుండా నశించిపోకుండా ఉన్నాడు కాబట్టి ఆ గొర్రెలన్నీ సజీవంగా ఉన్నాయి కాబట్టి ఆయన స్థుతించు ఆరాధించుతూ ఉంటాయి. వేకుజాముని పక్షులు ఏం చేస్తుంటాయి? వేకుజాముని పక్షులు ఏం చేస్తుంటే పక్షులు అరుస్తూ ఉంటాయి. దేవుడు స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉంటాయి పక్షులు. వేకుజాముని ఆ పక్షులు ఎడబడినప్పుడు మనం కూడా ఎంతో ఆనందం ఉంటుంది. దేవుని ఎంతో ఆనందిస్తాడు. మందలు గొర్రెలు లేకున్నను చాలా పశువులు లేకున్నను మందలు గొర్రెలు లేకున్నను చాలా పశువులు లేకున్నను ఏమి ఉండలేకున్నా కష్టకాలమందైనా ఏమి ఉండలేకున్నా కష్టకాలమందైనా ఏనుందే ఆనందితులు
నేను ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునంటే ఆనందితుడు యేసుని ఆరాధితుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయనలో లేదు, ఆయనను వెంబడించే గొర్రెల కంటే ఆయన లెక్క చేయని ముందే గొర్రెల పట్ల మరింత ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. 99 గొర్రెలు విడిచిపెట్టినప్పుడు దేవుడు కూడా ఏం చేసేదాన్ని గొర్రెలు ఎక్కడ చెదిరిపోకుండా ఆ గొర్రెలు అటు ఇటు వెళ్ళకుండా దేవుడు అక్కడ కాపుదల ఉన్నాడు. దేవుడు దూత అక్కడ కాపుదల ఇచ్చింది కాబట్టి గొర్రెలు నశించిపోకుండా అక్కడక్కడ వెళ్ళకుండా గొర్రెలు మందలో ఉన్నాయి. ఆ టైంలో దేవుడు ఏం చేశాడంటే ఆ దూతలను ఆజ్ఞాపించి అక్కడ దూతల్ని అక్కడ కాపుదలించి గొర్రెలు ఎక్కడ నశించిపోకుండా ఏ దుష్టభోగం దానిని మింగకుండా గొర్రెలు అన్నింటినీ కాపుదలించి దేవుడు ఆ గొర్రెలను కాపాడుతూ ఉంటాడు. ఒక ఆత్మ కూడా నశించుకోవడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. ఒక ఆత్మ కూడా నశించిపోకూడదు. ఎందుకంటే దేవుడు ఆత్మలు కూడా రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి మనం తిరిగి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. ఒక ఆత్మ కూడా నశించిపోకూడదు. ఎందుకంటే నశించిపోవాలి, పరలోకం వెళ్ళకూడదు. ఒక ఆత్మ కూడా పరలోకం వెళ్ళకుండా ఒక ఆత్మ కూడా నశించిపోకుండా పరలోకానికి వెళ్ళాలి. నరకంలోకి వెళ్ళకూడదు. నరకంలోకి వెళ్ళే వాళ్ళని నశించిపోకూడదు. మనం ఆ నరకంలో వెళ్ళే వాళ్ళందరినీ మనం ఏం చేయాలి? కాపాడాలి. వాళ్ళ కోసం ప్రార్థించాలి. ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి చేరాలని మనం కూడా ప్రార్థించే వాళ్ళు ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రపంచంలో అందరూ ప్రశుద్ధులే ఉండే ఒక ఆత్మ పాపి మాత్రం ప్రశుద్ధిగా ఉండలేదు. ఈ పరలోకంలో పరలోకంలో అందరూ ప్రశుద్ధులే ఉండి ఒకే ఒక పాపం మాత్రమే ఉంటే ఒక పాప నిమిత్తం కూడా తన ప్రాణం పెట్టడానికి లోకంలోకి వచ్చి ఉండేవాడు. ఆయన దాన్ని నశించలేదు. ఒక్క ఆత్మ కూడా ఒక పరలోకంలోని ఇప్పుడు ఈ భూలోకంలో ఒకరైనా పరిశుద్ధులు ఉన్నారా లేరా? అందరూ పాపం చేసి వచ్చిన వాళ్ళే, అందరు పాపం నుంచి మనం ఇలాగ వచ్చిన వాళ్ళే. పరిశుద్ధులు ఎవరు ఉండలేరు. ఒక నీతిమంతుడు ఉంటే దేవుడు ఆ నీతిమంతుడు కోసం దేవుడు శిలువ మరణంలోనే మనకు శిలువ మరణంలో రూపు చూపిస్తుంటాడు. ఒక ఆత్మ నశించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించాలి, ప్రతి ఒక్కరిని కాపాడాలి, ప్రతి ఒక్కరిని ఆ పాపం నుంచి విడిపించే వారికి ఉండాలి. వెలుగులోకి ప్రతి ఒక్కరు రావాలి. పాపం నుంచి విడిపించుకుంటూ ఆ సైతంలో నుంచి విడిపించుకుంటూ సాయించండి అని కోరుకుంటున్నాడు. గొర్రెల కాపరి ఎవరు? గొర్రెల కాపరి ఎవరు? ఆ గొర్రెల కాపరి ఎవరంటే యేసయ్య. గొర్రెల కాపరి ఎవరంటే యేసయ్య. ఆ గొర్రెలేనని మనం గొర్రెలమే. ఒక టైంలో మనం కూడా తప్పిపోతాం. ఎలాగా? ఆ సాతానుగాడి చిచ్చులో వచ్చి మనం తప్పిపోతూ ఉంటాం. ఆ సాతానుగాడు మనల్ని ఏ విధంగా శ్రమలోంచి మనల్ని శ్రమలో నెట్టాలని, ప్రతి ఒక్కరిని వాళ్ళని అనదొక్కాలని, ప్రతి ఒక్కరిని వాళ్ళని అనదొక్కి ఏ టైంలో ఎవరు ఎలా ఉండాలని చూసి ప్రార్థనలో వాడు ఎక్కువసేపు గడుపుతున్నాడు. ఆయన్ని చెడగొట్టాలని సాతానుగాడు ప్రతి ఒక్కరి మీద నింద మోపుతూ ఉంటాడు. హల్లెలూయా. తప్పిపోయిన గొర్రె మనమందరం గొర్రె వల్లే త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవను తొలగి మనము ఆ తప్పిపోయిన గొర్రెకి సాదృశ్యము. తప్పిపోయిన గొర్రెలు ఎవరంటే మనమే. మనం తప్పిపోయిన గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతుంది. మనము గొర్రెలు కాబట్టి మనం ఆయన బాడ నడాలి. ఆయన మనకి ముందు నడుస్తాడు, మనం వెనక నడాలి. ఎందుకంటే ఆయన కాపరి, ఆయన గొర్రెలకి కాపరి. మనం గొర్రెలు ఆయన బాట నడుస్తున్నప్పుడు కూడా మనం అటు ఇటు త్రోవలు వెళ్ళకుండా మనం ఆ బాటలో నడుస్తున్న వారు ఉండాలని కోరుకుంటున్నాను. అట్టి ధన్యత దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ అందరికీ వందనాలు. ప్రభునామమున ఇలా కూడుకున్నామంటే నాన్న దేవుని యొక్క బలమైన శక్తి మన మీద ఉన్నది. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా నూతన సంవత్సరంలో 9వ తారీఖు 1వ నెల 2022వ సంవత్సరంలో మనకు అడుగు పెట్టాం. కానీ ఇంకా మనం ఏం చేయలేక దేవుడిని తెలుసుకునేలా ఇంకా తెలుసుకోవాలి ఆశ కలిగి ఉండాలి ప్రతి ఒక్క బిడ్డలు.
ఎప్పుడైతే ఆశ ఉంటుందో ప్రభు నీతోనే మాట్లాడతాడు, ప్రభు నీతోనే జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పిన మరి ఇంకా దేవుడిలో ఎదగాలని ప్రభు కనుక మనకు మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే మరి చిన్న కొద్దిపాటు నేను వాక్యాలు సిద్ధపడి మన ఆశపడతాను. అందరూ కూడా తలలో నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రమునైనా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయన. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభువా, నువ్వు పరిశుద్ధాత్మను సంచరించి నీ మహిమలో నింపండి. మనం వచ్చింది మనలో తెరవడ్డ ప్రభువా, మీరే కాచి కాబట్టి రక్షణ దయచేయమని యేసునామమున చూస్తున్నాం ప్రభువా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారికి త్యాగం చేశాడు, చాలా సంఘాలు కట్టాడు. ఆయన పేరు చెప్తే చాలు దెయ్యాలు ఒడుగుతాయి కదండి. పౌలు గారి అంతగా దేవుని ఎదిగాడు, పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్నాడు. అనేక మర్మముడిన మాటల్లో దేవుడు పత్రిక కూడా రాశాడని లేఖనాలు చదువుతున్నాం. అపోస్తలుల పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 17వ వచనం. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ పరిశుద్ధ లేఖనాలు చూసినట్లయితే ఒకటే మాట అన్నాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి. ఈ నూతన సంవత్సరంలో నన్ను పోలి ఎవరైతే నడుచుకుంటారో వారు దేవుని కుమారులు అనబడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను పోలి నడుచుకోమని ఇక్కడ కష్టమే కాదు, వాక్యం ద్వారా మనకు తేడా కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు ఎలా ఉన్నాయంటే, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను మీకు మాదిరి ఉన్న ప్రకారము నడిచి వారిని గురి పెట్టి చూడుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గురి పెట్టి చూడండి. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు గురి పెట్టి చూడాలి. ఎక్కడ గురి పెడతాం? పరుగుల పందాలు గురి పెడతారు. నేను ముందు వెళ్ళిపోవాలి పరిగెత్తాడు. ఆ పరుగు ఎక్కడికి వెళ్తాడంటే లోకం పరుగు వేరు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న పరుగు వేరు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని పోలి ముందుకు సాగినట్లయితే కార్యాలు తప్పకుండా నెరవేరుస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పక్కన పెట్టి నువ్వు పరిగెత్తలేవు, దేవుని పక్కన పెట్టి నువ్వు పరిశుద్ధ పాస్ అవ్వలేవు, దేవుని పక్కన పెట్టి నువ్వు ముందుకు సాగలేవు. కనుక మనము ప్రభుని తలంచుకుని ప్రభు మార్గములో ఎవరైతే నడుచుకుంటారో వారు ప్రభు ప్రకారంగా ముందుకు సాగి వారిని నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మాదిరిగా చూపించి వెళ్ళిపోవడం మనకి యేసు ప్రభువారు. ఈ మాదిరిగా దేవుడు నడవాలి, ఈ రాత్రిగా నేను నడిచే మార్గం ఉండాలి. ఏది విడిచిపెట్టాలో ఏది విడిచిపెట్టకూడదో ప్రభు తేటగా కనపడుతున్నాడు. మనం విడిపించి దేవుడి తట్టు నడిచేట్లయితే సువర్ణగా నేను మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గురి ఎదిగే పరిగెత్తి చూడుడి అని హెచ్చరిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఎంతమంది చూస్తారో ఎంతమంది పరిగెడతారో నాకు తెలియదు, కానీ నేనైతే చివరి వరకు కూడా ఆయన సమక్షమని పరిగెత్తా ఉన్నాను. తెల్లవారుచాన నాకు ఎంత బలహీనంగా ఉంది. బలం అయితే ఏమనుకున్నాను, ఒకటే మాట చెప్తాను, ప్రభువా రేపు పునరుద్ధానాన్ని నీ సేవలను కాదు నేను సాగాలి, నీ సేవలో నేను వెళ్ళాలి, నీ సువార్త ప్రకటించడానికి వెళ్ళాలని తెల్లవారుచాను నాకు 5 గంటలకి ఎంతో బలహీనం లేకపోయా. మళ్ళీ పడుకుంటున్నాను లెగుతున్నాను, మళ్ళీ పడుకుంటా లెగుతున్నాను. ఏంటి ప్రభు ఈ శోధన? అప్పుడు పైనుంచి మెట్లు ఎక్కిన తర్వాత లోనకు వచ్చిన తర్వాత మందిరం తెరిచిన తర్వాత నాలో బలహీనత పోయింది. హల్లెలూయా.
శక్తి ఉంది దేవుని మందిరంలో. అన్ని పోలి నడుచుకోవాలి. ఎవరైతే నడుచుకుంటారో శక్తి పొందుకుంటారు. దేవుని పట్ల ఆశ కలిగి ఉన్న వాళ్ళు గురెత్తిగా పరిగెడతారు. ఈ రోజుల్లో పరిగెత్తే వారు బహు తక్కువ. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో లేక 19 వచ్చిన కింద అన్నాడు చూడండి. 19 వచ్చిన కింద భూ సంబంధం వాటిని ముందే మనసు ఉంచుతున్నారు. భూ సంబంధం వాటిని మనసులో ఉంచుతున్నారు ఈ లోకంలో. కానీ మనం భూ సంబంధం అవసరం లేదు. దాని గురించి పరిగెడితే నువ్వు ఏదో రోజున నువ్వు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటావు. భూ సంబంధం మనకు అవసరం లేదు. దేవుడైతే గురి పెట్టాలి. మనము ప్రతి క్షణం ప్రతి ఆలోచన ప్రభు కొరకు మనము జీవిస్తున్నాం కాబట్టి, ప్రభు కొరకు నివసిస్తున్నాం కాబట్టి ఆయన కొరకే ముందుకు పరిగెట్టాలి. హల్లెలూయా. భూ సంబంధం అంటే మనకు అక్కర్లేదు. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడాడు చూడండి 18 వచనం. అనేకులు క్రీస్తు శిలువ శత్రులుగా నడుచుకుంటున్నారు. వీరి గురించి హల్లెలూయా. చూడండి ఇక్కడ చాలా మంది దేవునికి శత్రులుగా ఉంటున్నారు. అనేకులు ఒక్కరు కాదు, అనేకులు నువ్వు నేను అంటలేదు ఇక్కడ. అనేకులు చెప్పాడు ఇక్కడ లేఖనాలు. క్రీస్తు శిలువను శత్రులుగా నడుచుకుంటున్నారంటే మనం ఎంత దిగజారిపోయి ఒకసారి పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు ఏమంటే నన్ను పోలికి నడుచుకోండి అన్నప్పుడు ఎంతలోనే ఇంతగా భయంకరమైన శత్రువుల సమూహంలో ఇక మాట తెలుసు. శత్రువులు ఎందుకంటే శిలువను ఏం చేశారంట సరేంటి శిలువను శత్రువులుగా నడుచుకున్నారు. వీటి గురించి మీకు అనేక పర్యములు నేను ఏడుస్తున్నానని భక్తుల ద్వారా తెలియస్తున్నాయి. ఇంకా మనము దేవుడికి బాధ పెట్టేవారికి ఉన్నామా? ఇంకా మనం దేవుడికి మరి గాయాలు రేపే వారికి ఉన్నామా? ఒకసారి మనం సొంపం చేసుకోవాలి. నిజమే అవి పరీక్ష చేసుకుంటున్నారు. ప్రతి క్షణాన్ని కూడా మనం ఎదుగుతున్నాం, దేవుని మాటలు వింటున్నాం. కానీ మనలోనికి ఆత్మ లేదు. మనలోనికి దేవుని ఆత్మ లేకపోతే నువ్వు ఆ శిలువ క్రీస్తు శిలువ శత్రుడుగా ఉంటాయేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాడు పిల్లల? దేవుడు బాధ్యత చూపించాడు. చెప్పాడు భూ సంబంధాన్ని పక్కన పెట్టమన్నాడు. భూ సంబంధం మనసు మీద దూరపరచుకోండి. ఎందుకు హెచ్చరిస్తున్నాడు? ఇంకా నువ్వు దేవునికి నీవు దగ్గర అవ్వకుండా దూరం ఉంటున్నావు. దేవునికి నీవు అతి సమీపిస్తూ ఉండలేకపోతాడు. ఏంటంటే ఆ శత్రువు నిన్ను మధ్యలో నీవు నివసిస్తున్నావు. కనుక మనం దేవుని పట్ల ఎంతగా మనం ఉన్నట్లయితే అంతగా నిన్ను దీవిస్తాడు, అంతగా నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 20 వచనం చూద్దాం. హల్లెలూయా. చూడండి ఈ భూ సంబంధమైన వాటిని మనం ఎక్కువగా ప్రయత్నం చేస్తాం. భూ సంబంధం వాటిని మనసు పెడతాం. కానీ పరలోక సంబంధం దేవాది దేవుడి దగ్గర మనసు పెట్టలేకపోతున్నాం. మనం ఎందుకు ఈ ప్రయత్నాలు ఏమి చేస్తున్నాం కదండి? ఎందుకు ఈ ప్రయత్నాలు ఏమి కూడా పౌరసత్వం అక్కడ ఉంది. మన జాబితాలు అక్కడ ఉంటాయి. లైన్గా రాసి పెడతారు యేసు ప్రభువు. ఎందుకంటే ఈ భూ సంబంధం అంటే భూలోకంలో యేసు ప్రభువు మనం నిర్మించాడు కాబట్టి. కానీ దేవుడు నీతోనే నాతోనే మాట్లాడు, యుక్తులుగా మార్చేవాడు. ఈ మాదిరిగా ఉండి భూమి మీద సంచరించండి. తర్వాత పరలోకం ఉంది, నీకు అక్కడ సత్వం పౌరసత్వం ఉంది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన పౌర స్థితి పరలోకం ఉన్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షణ నిమిత్తము కనిపెట్టుచున్నాము అని ఉంది. రక్షణ మారు మనసు ఉంది, రక్షించబడుతున్నారు. కానీ ఏం లేదా బాప్తిసం తీసుకుంటున్నారు. కానీ వాళ్ళని మార్పు లేకపోతుంది. మార్పు ఎప్పుడు వస్తుంది? 2014, 2020 అయిపోయాయి. 2022వ సంవత్సరం వచ్చింది మనకి. 22వ సంవత్సరంలో ఉన్నాం మనం. ఇంకా మనము మాదిరిగా ఇంకా దేవుని దగ్గర రాలేకపోతే మనము కూడా ఏ స్థితిలోనూ పరీక్షించుకోవాలి. పరిశుద్ధాత్మ నీలో ఉందా? పరిశుద్ధాత్మ నీలో
నడుస్తున్నాడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే నాతోనూ దేవుడు నీతో మాట్లాడాలంటే నీవు దేవుడిని తెలుసుకున్నావు కాబట్టి, ఆయన రక్షణ తెలుసుకున్నావు కాబట్టి, నీ పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. ఉంచితేనే పరిశుద్ధాత్మ నీలో సంచరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో తేడాగా కనబడుతున్నాయంటే చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, 4వ అధ్యాయము 7వ వచనం అన్నాడు. ఒక మాట ఉంది చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండడానికి నేను పిలవలేదు. దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు నిన్ను పరిశుద్ధం చేయడానికి భూమి మీదకి వచ్చాడు. నిన్ను పవిత్రంగా ఉండడానికి భూమి మీదకి వచ్చాడు. నిన్ను శుద్ధిగా చేయడానికి భూమి మీదకి వచ్చాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం ఎంతగా మనము దేవుని తట్టు తిరగలేకపోతున్నామో, దేవుని తట్టు నివసించలేకపోతున్నాం అంటే బలహీనతలు ఉంటాయి. కానీ ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు తప్పనిసరిగా నీ బలహీనతలైన దేవుడు కొట్టివేస్తాడు. పరిశుద్ధిగా నింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క స్థితిలో ఉన్నామంటే ఆయన కృప. నిజమే, చాలా చాలా చూసాం. మన కళ్ళెదురుంటా మనం చూసినవన్నీ కూడా ఏముంటే భూగోళములు అగాధమైపోయినాయి. చాలా మంది మనం చూస్తున్నాం. ఇంకా మనము మన హృదయంలో దేవునికి సమీపస్తులు కూర్చున్నామా? ఇంకా మనము దేవునికి సమీపస్తులు లేకపోతున్నామో ఒకసారి మనము మన హృదయాన్ని పరీక్షించుకోగలిగా ఉండాలి. చాలా మంది దేవుని బిడ్డలారా ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్లయితే తప్పనిసరిగా మన లోపాలన్నీ కూడా కడిగిస్తాడు. మన లోపాలన్నీ కూడా బయలుపరుస్తాడు, హృదయానికి బయలుపరుస్తాడు. చాలా మంది దేవుని బిడ్డలారా ప్రభువుని తెలుసుకుని నడవండి అనేటప్పుడు కూడా ఇంకా మనము ఏం చేస్తున్నామంట? ఆశ చేస్తున్నాం. ఆశ ఏంటంటే వస్తున్నాం, అందరికి వస్తున్నాం. పరిశుద్ధాత్మను పొందుకు నీకు రోషం ఉందా? రోషము, పట్టుదల. నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలి, అతనిలాగే ఆమెలాగే నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఆమె ఎంత ఎదుగుతుందో నేను కూడా అలాగే నేను ఉంటాను ప్రభు అని ఒక్కొక్కరు హృదయంలో కదిలింపబడాలి. కదిలింపబడినట్లయితే నువ్వు కదర్చబడి అనేకులు నువ్వు మాదిరిగా నువ్వు ఉంచుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 21 వచనం అన్నాడు. ఇందులో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 వచనం కట్టించేద్దాం. సమస్తమును తనకు లోపరుచుకొని జాలని శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ శరీరముగల హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడా సమస్తమును తనకు లోపరచుకొను జాలని శక్తిని బట్టి ఆయన మనను దేన శరీరంగా మహిమ శరీరంగా మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మార్చడానికి యేసు ప్రభువు వచ్చాడు. మన దేన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువు నీలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. మార్చగలడు. హల్లెలూయా. మార్చగల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. తన మహిమ గల శరీరమునకు సమరూపముగా వాణిగా మార్చుకున్నాడు. ఆయనకు మార్చుకున్నాడు. నిన్ను నన్ను మార్చడానికి ఈ భూలోకి వచ్చాడు. అది మనము తెలుసుకోవాలనుకున్నామా? నిజమే. చాలా మంది తర్వాత మార్చుకోవచ్చలే, తర్వాత చేయొచ్చలే, ప్రభు పర్లేదు మనకి అని అంటూ కాదు. మన జీవితాలు ఇక్కడ ఈ హృదయం అనేది ఈ దేవుని యొక్క మాటలు హృదయం రాసుకొని మార్చుకోవాలి. హృదయం, ఈ హృదయం అనేది చాలా ఆలోచనలు ఉంటాయి, ఈ తలంపులు చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా తీసివేసి బయటికి ఎప్పుడైతే నీ హృదయాన్ని ఖాళీ చేసుకుంటావో దేవుని నిలువనే ప్రేరేపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా,
హల్లెలూయా. చాలా మంది దేవుడురా దేవాతి దేవుడు మనకు ఉన్నాడనే నమ్మకము ఉన్నది కానీ మన ఆచారాలు పాటించలేదు. మన దేవాతి దేవుడు మన అనుచరులు ఎప్పుడైతే ఉంటామో, ఆయన రూపములు ఎప్పుడైతే ఉంటామో పరిశుద్ధాత్మ వెలుగుతో నింపబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతి రాసిన మొదటి తిమోతి గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ వచనం. అయితే నిజముగా హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక వ్యధనాలు ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది ఏకైకగా ఏకతాటి ప్రార్థన చేస్తుంది వ్యధనాలు. ఎందుకు తెలుసండి? సర్వం కోల్పోయి అన్ని పోనే, ఎవరు లేదు, బిడ్డలైతే అనాథులు ఉన్నారు. అక్కడికి ప్రార్థన చేసింది ఎలాగంటే, అయితే నిజముగా అనాథైన వ్యధనాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షించుకొని విజ్ఞాపన చేస్తుందంట. హల్లెలూయా. విజ్ఞాపన చేస్తుంది. నిజమే, ఈ రోజుల్లో చాలా మంది పిల్లగా ప్రభు వచ్చిన ప్రతి బిడ్డలు కూడా నిలబడ్డ విజ్ఞాపన చేయాలి. ప్రభు ప్రార్థన దగ్గర విజ్ఞాపన చేశారు, ఏకాంతంగా ప్రార్థన చేశారు, విరిగిన నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన నిరీక్షణ ఉంచుకున్నాడు, నిరీక్షణ ఉంచింది. ఏ ఆటలు లేదు ఆవిడ, ఎక్కడికి వెళ్ళిన శూన్యమే, ఎవరు చూడరు, చూసేవాళ్ళు లేరు. కనుక దేవుడి దగ్గర పాదాల దగ్గర ఏకాంతంగా ప్రార్థన చేసింది, కానీ నిరీక్షణ పెట్టి ప్రార్థన చేసింది. ఇంకేమన్నాడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, విజ్ఞాపన ఎందును ప్రార్థన ఎందును రేయి పగలు నిలకడగా ఉంటుందంట. రేయి పగలు ఎంత భారీగా ప్రార్థన చేస్తుందో చూడండి, చాలా భారీగా ప్రార్థన. రేయి పగలు మనం ఆల్రెడీ ప్రార్థన చేయాలంటే ఎప్పుడు పెడతారు కదా, ఎప్పుడు పెడతారు? ఫుల్ నైట్ అంటే 12 గంటల వరకు పెట్టుకుంటాం. ప్రార్థన అంతా చులకన అయిపోయింది. ఈ వ్యక్తి రేయి పగలు నిలకడగా ఉండి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తుందంట. ఒక పొదువు ఉంది నీకు, ఆడాలు ఎవరు లేరు ఇక్కడ. ఈ సమస్యలలో తీరాలి, అప్పుల బాధలు ఈ సమస్య తీరాలి. ఎలాగంటే దేవుడే ఆదరణకర్త ఉన్నాడు. ఆయన దగ్గర ప్రార్థన చేస్తే తప్పనిసరిగా నా బాధలు తీరిపోతాయని ప్రార్థన చేస్తుందంట. ఈమె మన ప్రార్థనలో ఉంది నిలకడ లేని ప్రార్థన, ఉద్యమం లేని ప్రార్థన, ఆత్మత లేని ప్రార్థన. ఏ ప్రార్థన ఉంది మనకి? తీర్మానం నిబంధన చేసుకోవాలి. మనము 2022 సంవత్సరంలో ఉన్నాం. మనము ఒక నిబంధన, ఇది పట్టుదల, హృదయం అంతా కూడా పట్టుదలతో ప్రార్థన చేస్తే నీ యొక్క బంధిస్తాడు, నీ హృదయాన్ని బంధిస్తాడు, బంధించే ఆత్మ నీలో ప్రవేశిస్తాడు. ఎందుకు మాటలు చెప్తున్నాడు ఏంటంటే, మనం భూమి మీద మనం నివసిస్తున్నాం కాబట్టి దేవుడు భూమి మీద ఉన్నాడు. అందుకే శ్రేష్టమైన ఫలాలు పొందుకున్న వాడిగా భూమి మీద ఉంచాడు మనల్ని. ఆ ఫలం పొందుకోలేకపోతున్నాం. ఆ ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? శ్రేష్టమైన ఫలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? శ్రేష్టమైన ఫలాలు పాస్టమని చెప్తున్నారు, ఇంకెవరైనా చదవట్లేదా? పాస్టమని తెలుసా? పాస్టమని తెలుసు, అందరికీ మీకు తెలుసు, కానీ చెప్పలేకపోతున్నారు. ఆ ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయంటే చెప్పండి, యేసు ప్రభు ద్వారా, వాక్యం ద్వారా నువ్వు పొందుకుంటావు. ఎందుకు మాటలు చెప్తారంటే ఫలాలు దూరం అయిపోతున్నాం. ఆత్మీయ ఫలాలు లేదు అక్కడ రాస్తారు చూడండి. ఆత్మీయ ఫలాలు, ఆ ఫలాలు మనం పొందుకుంటే ఒక్కొక్కటి అవన్నీ చదువుకుంటే
కదిలింపబడతాయి, ఆలోచనలన్నీ కూడా వేరైపోతాయి. నిజమే, ఈ భూమి అంతా చాలా ఆలోచనలు ఉంటాయి మనుషులు. అందుకే భూ సంపదను పెట్టి మీరు నడవండి. భూ సంపదం పనికిరాదు మనకి. ఆత్మీయ ప్రేమ దూరం అయిపోతాం. దేవుడు అంటాడు పరలోక సంపద గురించి, అదే ఆత్మీయ జీవితంలో ముందుకు సాగినట్లయితే ఈ రూపమును మార్చుకుంటాడు దేవుడు. రూపముగా మార్చుకుని పరిశుద్ధాత్మను నీ మీద నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే దేవుడు ఉన్నాడని ఎవరైతేనేమి, నీవునైనా కాదు ఎవరైనా సరే దేవుని యొక్క మందిరంలోకి వచ్చి మోకాళ్ళ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రార్థనలు రేయింపగలు నిలకడగా ఉండాలని ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనే ఒక దీపము, ఆ ప్రార్థన నిత్యమని వెలుగు, ఆ ప్రార్థన నీకు వెలుగు బాట, నీ మార్గములు వెలిగించే. నిజమే, ప్రార్థనలు మనం ఎక్కువగా నడిస్తే మనం ఎలా ఉంటామంటే దేవునికి బిడ్డలుగా, దేవునికి స్వాస్థ్యగా మనం నడిపించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉంటాడు. ప్రార్థనలు ఎదగాలి, మరి నిరీక్షణ ఉండాలి. తర్వాత విజ్ఞాపన చేయాలి. ఎక్కువ ప్రార్థనతో ఎడతెగక విజ్ఞాపన చేసేవారిగా మనం ఉండాలి. హృదయం మండించాలి, గుండె మండాలి. గుండె మండించి ఎప్పుడైతే ఈ గుండెని ఎప్పుడైతే మండించేలా ఉంటుందో సమస్తము మండించి దేవుడు ఉన్నాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి బిడ్డను మండించమని చేస్తాడు దేవుడు. ప్రతి హృదయాన్ని కదిలింపని చేస్తాడు దేవుడు. మనలో ఉన్న దేవుడు నిత్యమైన దేవుడు, వెలిగించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఎలా ఉండాలంటే మండించే హృదయం ఉండాలి. మండించలేకపోతే గురు దగ్గరికి వెళ్ళలేము, గురు దగ్గరికి వెళ్ళలేము, ఇక్కడ ఉండుతాం. కనుక ప్రియమైన దేవుని పిల్లల ప్రతి యవన బిడ్డలు, ప్రతి పెద్దవాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రార్థన ఎందుకంటే హృదయాన్ని మండించే వారికి మీరు ఉండాలి. ఈ రోజులో చూస్తున్నా, ఎక్కడ చూసినా భయంకరమైన సన్నివేశాలు, భయంకరమైన సంఘటనలు మనము చూస్తున్నాం. కానీ అది దూరిపోతానే కానీ దాని దగ్గరికి మనము దేవుని దగ్గరికి చేరలేకపోతున్నాం. ప్రేమని దేవుని పిల్లరా, మనము ప్రతి ఈ యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త, ఈ దేవుడు ఆయన మనకి ఇచ్చాడు. నీళ్ళు కదండి, నీరు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. మరి మరి శుభ్రంగా మనకి మరి అవయవాలు ఇచ్చాడు. కానీ ఆ అవయవానికి దేవుని మాటకు మనము ఇదట్లే విధేయత చూపించట్లేదు. ప్రార్థన పొరుగా నడవండి, ప్రార్థన శక్తి ఉండండి. అప్పుడు మీరు పరిశుద్ధులుగా జీవించబడతారు. ఆ పిలుపు తగ్గట్టుగా మీరు నివాసం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించబడుతున్నారు. ఆమేన్.